నమస్తే ఫ్రెండ్స్. నిన్న కేఫ్ నీలోఫర్ హైటెక్ సిటీకి చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాము. కానీ అక్కడ చాయ్ మాత్రం అస్సలు తాగలేకపోయాం. ఎందుకనేది చాలా డీటెయిల్డ్గా చెప్తాను, పూర్తిగా చూడండి. మాకైతే ఇంట్లో ఎంతో టేస్టీగా చాలా వెరైటీస్ చేసుకున్నా కూడా మేము అప్పుడప్పుడు ఇలా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాము. అక్కడ మంచి వైబ్ని ఎంజాయ్ చేయడానికి, చిల్ అవుతూ హ్యాపీగా తినడానికి, టైం స్పెండ్ చేయడానికి వెళ్తుంటాం. సాధారణంగా ఏ రెస్టారెంట్లో అయినా కూడా స్టార్టర్స్లో మంచూరియా, కబాబ్లు, టిక్కాలు చూచి చూచి విసుగైపోయాం. కానీ ఇక్కడ మెనూ అంతా కొత్తగా ఉంది. చాలా ఎక్సైట్ అయ్యాం. నీలోఫర్ మోస్ట్ ఫేమస్ బన్ మస్కాతో స్టార్ట్ చేద్దాం అని బన్ మస్కా, పన్నీర్ పాపస్, వడాపావ్ ఫస్ట్ తెమ్మన్నాం. కానీ బన్ మస్కా కాకుండా కారా బన్ తీసుకొచ్చారు. ఇదేంటి చీజ్తో ఉందేంటి అనుకుని బన్ మస్కా కాదా అని అడిగేశాను. అప్పటికే మా వారు కొరికేయడంతో ఎక్స్చేంజ్ చేయలేక కాంప్లిమెంటరీగా బన్ మస్కా ఇచ్చేస్తామన్నారు. ఇంకా బటర్ గార్లిక్ బ్రోకలీ, లైమ్ సోడా ఆర్డర్ చేశాం. మేము ఆర్డర్ చేసినట్లుగా కాకుండా వాళ్ళకు ఏది రెడీ అయితే అది తెచ్చినట్టున్నారు. ముందు చెప్పిన వడాపావ్ ఫాలో అప్ చేస్తే లాస్ట్లో తెచ్చారు. టేస్ట్ మాత్రం ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. స్టార్టర్స్తోనే కడుపు మరియు మనసు కూడా నిండిపోయేసరికి ఇంకా చాయ్కి అసలు చోటు లేకుండా పోయింది. మాకైతే బటర్ గార్లిక్ బ్రోకలీ అయితే పిచ్చగా నచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక అంబియన్స్ అయితే చాలా రిచ్గా ఉంది. పాజిటివ్ వైబ్ వచ్చింది మాకైతే. అక్కడ వైబ్కి, ఫుడ్ టేస్ట్కి మాకు రేట్స్ అయితే చాలా వర్త్ఫుల్ అనే అనిపించాయి. బిల్ కట్టేసి, టిప్స్ పెట్టేసి, ఫొటోస్ దిగేసి హ్యాపీగా బయటికి వచ్చేసాం. థ్యాంక్ యూ, బాయ్.